జీవుడి మీద గురువు పరమాత్మకు ఉండే దయ వల్లే గురు రూపంలో వస్తారు. అది గురువు వైభవం. అది ఆకలికి భాష వస్తే కోరిక అవుతుంది, కోరిక క్రియాత్మకమైతే ఆలోచన అవుతుంది. నేను అన్నది వికారమే, వికారమే ఆకారాన్ని ఆశ్రయిస్తుంది, ఆకారం ఎప్పుడు వికారాన్ని కల్పిస్తుంది. నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుడు వారి గీతా ప్రసంగాలు ఇవాళ 3వ అధ్యాయం 8వ శ్లోకం కర్మయోగంలో. ఓ అర్జున, నీవు నియమిత కర్మను చేయుము, కర్మ చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము శ్రేష్టము. మరియు కర్మ చేయకపోవటం వలన నీకు దేహయాత్ర కూడా సిద్ధింపనేరదు. భగవానుడు సద్గురుదేవి చెప్తున్నారు. శరీర పోషణ కోసం అవసరమైన నీటి కోసం తిరగాల్సి వస్తుందని యోగ సాధన అవలంబించినా అది కర్మే అవుతుంది. ₹1 వచ్చే అన్నం మానేయడం కోసం 6 సంవత్సరాలు తపస్సు చేసి అన్నాహారాలు చేయించాలనే భావన కలిగి ఉండడం పెద్ద కర్మ అవుతుంది. అది అజ్ఞాన హేతువే కానీ జ్ఞానహేతువు కాదు. నియమించబడిన అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. భార్యా పిల్లలను పోషిస్తూ పిల్లల్ని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దడం ఒకటి, నిగ్రహించబడిన ఇంద్రియాలతో అన్న అర్థం మరొకటి. అంటే ఎలాంటి వికారం లేకుండా కర్మ చేస్తే అది ఎవరినీ బాధించదు. న్యాయాధికారి నిర్లిప్తతో తీర్పు ఇస్తే కర్మ అతను అంటున్నట్టుగా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవ సుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతా బోధన సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ చెబుతున్న మాటల్ని మనం వేదాంతపరంగానే ఈ గీత అంతా కూడా ఒక ఉద్దేశమేమో నన్ను నేను తెలుసుకోవటం, అట్లానే నన్ను నేను తెలుసుకోవటానికి ఏం చేయటం అది నియమితమే. అట్లానే నేను పోయిన తర్వాత చేసేది అది ఒకటి కర్మ, అది నియమితమే. అట్లా కాకుండా పెద్దలు ఇప్పటికే సంప్రదాయంలో మన సంస్కృతిలో చెప్పిన హితము అహితమైన కర్మలు పోయి చేయండి చేయకూడదు, అది నియమితమైన కర్మే. అంటే ధర్మం అనుకుందాం, ధర్మాచరణ ఇవన్నీ నియమిత కర్మల్లోకి వస్తాయి. తర్వాత ఈ నియమిత కర్మలు చేయటమే మంచిది, కానీ చేయకుండా ఉండటం అన్నది మంచిది కాదు. దీని అర్థం మనకు కావాలంటే ఒక జ్ఞానులే సద్గురువులే చెప్పాలి మనకి. అది మనకి సద్గురుదేవులు అందిస్తున్నారు. నియమిత కర్మలు చేయాలి, చేయకుండా ఉండటం అన్నది మంచిది కాదు ఒకటి. రెండోది శ్రేష్టం కూడా, ఉత్తమము శ్రేష్టము. చేయకపోవటం వల్ల దేహయాత్ర కూడా సిద్ధించదు. అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో విశేషమైంది ఏమిటి అంటే, నిన్న మనం చెప్పుకున్న మాటలు ఉన్నాయి కదా, పరమాత్మ కర్తృత్వ రాహిత్యం, కర్మరాహిత్యం కాదు, కర్తృత్వ రాహిత్యం, ఫలరాహిత్యం. అందులో కర్తృత్వం అనేది ఏం లేదు, నేనన్న భావనే ముఖ్యమైనది. కాబట్టి భగవద్గీత మొత్తం ఉద్దేశం ఏంటంటే నేనన్న భావన చేసే చెరుపు, అట్లానే నేనన్న భావాన్ని దూరం చేసి నేను పరమాత్మ దగ్గరికి చేరువు చేసేది. చెరుపు ఒకటి, చెరువు చేసేది ఒకటి. బాగుంది అంటే నీ జీవనయాత్రని చెరుపు చేస్తాం. అట్లా కాకుండా నియమిత కర్మలు చేస్తే పరమాత్మని చేరువు చేయటం. ఏం చేస్తే పరమాత్మకి అంటే స్వరూప దర్శనం అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం మీద భగవద్గీత మొత్తం కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ శ్లోకంలో అందించింది నిన్న నేను చెప్పినట్టుగా, పరమాత్మ చెబుతున్నట్టుగా, సద్గురువు వివరణ చేసినట్టు నేనన్న భావం లేకుండా అట్లనే కర్తృత్వ భావం నేను నాది అన్నదే కదా. అంటే మనం ఏం చెప్పుకున్నాం, స్వార్థము అని. నిస్వార్థమైన కర్మ ఉత్తమమైంది, శ్రేష్టమైంది. అంతేగాని కర్మ చేయకుండా ఉండటం అది కాదు. అప్పుడు ఏమవుతుంది, కర్మ చేయకపోతే జీవనయాత్ర కూడా సాగదు.
అంటే అసలు కర్మ ఏమిటో సద్గురువులు చెబుతున్నారు. ఎంత చిత్రంగా ఉంది చూడండి. గురువుగారు ఇక్కడ ఎంత బాగా ఉదాహరణ చెబుతున్నారంటే, మాట బద్ధకం వల్ల నీటి కోసం ఎందుకు కష్టపడాలి అని ఆ దాహాన్ని దాటడం కోసం ఒక యోగ సాధన దాటుతాను. ఇక దాహం కాదు, నీటి కోసం అంటే కర్మ చేయడు, వెళ్ళడు, శరీరం కదలటానికి వీల్లేదు. ముందు బద్ధకం అన్న విషయాన్ని మనం చూడం. అట్లా చాలా ఇప్పుడు పిల్లవాడు మనసు పెట్టి చదవకుండా ప్రత్యామ్నాయంగా కాపీ మీద ఆధారపడతాం, ఇతరుల మీద ఆధారపడతాం. అట్లాంటిది మీకు అర్థమవుతుందండి. మనసు ఏం చేస్తుంది అంటే సత్యం వైపు చూడటానికి బద్దకించి, కర్మ చేయడానికి బద్దకించి, ఏమేమి వెసులుబాట్లు ఉన్నాయి అని వెతుకుతుంటుంది. ఆ వెతికే వాటిల్లో అది ఉత్తమమైన యోగమైనా కానీ అది కర్మహేతువే. ఎందుకు ఈ మాట గురువుగారు చెప్పారు అంటే, ఇప్పుడు నాకు దాహమైంది, వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తెచ్చుకుంటాను నేను. సరే, నా పనులు నేను చేసుకోకుండా ఉండడం కోసం పెళ్ళికి చేసుకుంటా అనుకోండి. ఇప్పుడు నా భార్య నేను ఎట్ట చూస్తాను? నేను అంతే, ఇక ఏదైనా అంతే. ఇప్పుడు అవే జరుగుతాయి కదా మన జీవనంలో, మనసు చేసే పని ఇదొకటి. అట్లానే నాకు కాస్త దాహమైంది, నేను వెళ్ళి తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇందులో సూక్ష్మంగా చూడండి, కొద్దిగా నిశితంగా చూడండి. ఈ బద్ధకం అన్నది దేహభావనకి సంబంధించిందా, దేహభావనకి అవతలదా? ఒకటి. రెండోది, ఇప్పుడు ఇది దేహభావన కాబట్టి బద్ధకం కాబట్టి ఇప్పుడు యోగ సాధన చేస్తున్నాను, అది ఉత్తమమైన మార్గం. ఏమండి, ఉత్తమమైన మార్గంలో యోగ సాధన చేసి శరీర సంబంధమైన దాహాన్ని నేను దీనికోసం కష్టపడకుండా ఆకలి దప్పులు దాటేట్టుగా ఏదో యోగం చేసా, సాధించా, మంచిదే. కాబట్టి ఆకలి కాదు, దప్పులు కాదు. ఇందులో అతి సూక్ష్మమైన విషయం ఏముంది అంటే, నేనన్న భావం పెరిగిందా పోయిందా? ఇక్కడ బద్ధకము నేనన్న భావమే. ఏమండి, బద్ధకం నేనన్న భావాన్ని ఇక్కడ తమస్సు, అసలు చూడనివ్వదు. అసలు ఇక వాడుకుంటుంటా, దేని మీదనో ఆధారపడతా. సత్యం వైపు అయితే చూడను. బద్ధకం కానీ, మనం అనుకునే అరిషద్ వర్గాలు కానీ, లేకపోతే ఇట్లాంటివి పెద్దలు చెబుతుంటారు, ఇట్లుండాలి అట్లుండాలి, ఇవన్నీ మనం హితవాక్యాలు ఏవి కూడా హితం అన్నది లేదు అక్కడ. అదే పైన చెప్పింది, హితం అన్నది ఎక్కడుంది? నియమితం ఏముంది? నియమిత కర్మలు. నియమితము అంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట పరమాత్మ చెప్పింది. నియమితము అంటే అర్థం ఏంటంటే, మనకి చెబుతారుగా యమనియమాలు అంటారు. సరే, అది అలా ఉంచండి. నియమిత కర్మ. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి చెప్పండి? మీరు వింటున్నారు, నేను చెబుతున్నా, నాకెవరో చెప్పారు గురువులు. ఆ గురువులకు కూడా పరమాత్మ అందించారు అపౌరుషేయంగా, ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ అందించడానికి పరమాత్మ పదే గురు రూపంలో అవతారంగా అవతరిస్తున్నారు. ఇప్పుడు మనం వింటాం ఎందుకు? విననివాడు వినట్లేదు. మనుషులు తెచ్చుకోవడానికే కష్టమైన వాళ్ళలాగా బద్ధకము, తమస్సు, రజస్సు ఏదో కారణం, పోనీ ప్రాపంచిక వ్యవహారాల మీద ఇష్టము, ఏదైతే మొత్తానికి అటువైపే చూడలేదు. ఇప్పుడు మనకేంటి? నాకు నేనెవరో తెలియాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మదర్శనం కావాలి, దైవ దర్శనం కావాలి. ఇవి కదా మన ప్రయత్నం కదా. కాబట్టి ఉద్దేశం ఏమిటంటే, ఒక శుభమైన ఇచ్చ ఉంది మనకి, జ్ఞాన ఇచ్చ, పురుషార్థం అందం ఉంది కదా. ఉంది కాబట్టి దానికి ఏం చేయాలి అంటే, కర్తృత్వం ఉండకూడదు. నిన్న చెప్పిన శ్లోకం, కర్తృత్వ భావన అంటే నేనన్న భావన ఏం చేస్తుంది? నేను అన్న భావన నాకు పొద్దున నిన్నను మనసులో వచ్చి మీకు చెబుతా ఉదాహరణ. ఇప్పుడు మీరు పాలు తోడి పెట్టారు, పాలు కాగబెట్టారు,
పాలు విరిగిపోయినాయి. ఒక స్టవ్ మీద 10 మంది పాలు కాగబెడుతున్నారు. ఏదో ఒక తిరణాలనుకోండి, లేకపోతే మనమే అనుకో కుటుంబం, ఓ 10 మంది పాలు కాగబెడుతున్నారు, అలా 10 మంది కూరలు చేస్తున్నారు. పాలు కాగబెడుతుంటే పాలు విరిగిపోయినాయి. పాలు విరిగినాయి. పాలు విరిగిపోయినాయి అని అన్నారు అనుకోండి, ఎవరివి అన్న ప్రశ్న ఉందా లేదా? వస్తుంది. ఏ పాలు అని అంటామా? అనమా? అంటాం సార్. అయిందా? అంటే కూర మాడింది, ఏ కూర? అదే అందరం బంతి భోజనం చేస్తున్నాం, చేదు వచ్చింది, ఎవరికి? ఏది? మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరంటే నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే వినేవాళ్ళందరం నాతో కలిపి. ఇప్పుడు ఒకానొక ప్రత్యేకమైన దాన్ని నేనంటే చెబుతున్నా, నేను అన్నదానికి ఒక ప్రత్యేకమైన ఉనికి, వ్యక్తిత్వం దేనికి వచ్చింది చెప్పండి? జరిగిన క్రియకేగా, క్రియకే వచ్చింది. క్రియను బట్టేగా మీరు అనేది. దానికంటూ ఒక ప్రత్యేకమైన విషయంగా మీరు గుర్తించడం ఎప్పుడు జరిగింది? ఆ క్రియని బట్టే కదా నేను అర్థం. ఇప్పుడు క్రియగా నేనంటే, ఇప్పుడు ఆ క్రియ ఫలానా అని అంటున్నారు, కూరో పచ్చడో ఏదో, మీకు అర్థం, చేదో తీపో, ఇది బాగా తీయగా ఉంది, ఏది? ఇప్పుడు ఇంకా తేలిగ్గా చెబుతాను, మీకు దోసకాయ ముక్క ఇచ్చా, ఇంట్లో ఇస్తారు నాకు కూడా, చేసి చూడండి అంటారు. కొంతమంది తెలియక చేసి చూడండి అంటారు. తింటాం, తిన్నాక విత్త కాయ అంటారు. ఎట తెలుస్తుంది? రెండు కలిపి తింటే. ముందు ఏం చేస్తాం? ఇత్తులు తీసుకోండి, లేదు. ఇప్పుడు కాయ తీసుకొని తిన్నా, చేదు, లేదా విత్తు చేదు ఉంది, కాయ చేదు, ఇది అయిపోయి ఒక 5-6 కాయలు చేస్తున్నారు. ఒక 5-6 కాయలు పప్పు వండుతున్నారు. రెండోది పెడతారు, మళ్ళీ ఒక ముక్క అందులో వేయించి ఒక ముక్క తీసి మళ్ళీ రెండోది పెడతారు. అదే విధానంలో దాన్ని చూసాం, రుచి 3, 4, 5. అయితే ఎక్కడో ఒకటి మనకి ఇది ఈ ప్రత్యేకమైన ఎంపిక, వ్యక్తీకరణనేగా నేనంటాం. మీకు అర్థమైంది? దోసకాయని అంటున్నారా? దోసకాయలు అయితే అన్నీ ఒకటే, విత్తులు అన్నీ ఒకటే, అందులో తీసిన ముక్క ఒకటే. కానీ ఏది అనేది దేని వస్తుంది? వ్యక్తీకరణ, వ్యక్తిత్వం. అది ఏదైతే ఒక గుణం వ్యక్తమైందో ఆ గుణాన్ని వల్లనేగా దానికి ఆ ఉనికి, ఎంటిటీ వచ్చింది. మీకు అర్థమైంది? అర్థమైందిగా? అదే అట్లానే మనకి మొన్న చెప్పా, స్వప్నంలో కూడా నొప్పులు వస్తాయి. దెబ్బలు కొట్టారు, నొప్పులు వచ్చినాయి. ఆ నొప్పినే మనం ఈ చేదు ఎట్లా దోసకాయలు అంటున్నామో ఆ నొప్పినే నేను అంటున్నాం. లేచాక ఏమైంది? నొప్పిపోయింది, అయితే నేను కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏమిటి? వ్యక్తీకరింపబడిన వ్యక్తమైన గుణమే కదా. వ్యక్తమైన గుణాన్నే నేను అనే ఒక ఎంటిటీ వచ్చింది, గుణమే. అర్థమవుతుందో లేదో? అయిందా? నేనంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు వ్యక్తమైన గుణం, అంతే కదా. ఇప్పుడు నేనంటే ఏదైనా మనం వ్యవహారాల్లో చెప్పేటప్పుడు నేను అనగానే ఏమవుతుంది? వ్యక్తమైన గుణము అని. ఈ దేహం కాదు, అట్లా ఇంకేది కాదు. దేంట్లో వ్యక్తమవుతుంది గుణం? మనసులోనే గుణం వ్యక్తమైంది. ఇప్పుడు నేనేం చెప్పేది ఎవరు? మనసే చెబుతుందిగా. రాత్రి నా మనసు చాలా బాధపడేది అంటున్నాను. మనసు బాధపడ్డానే నేను బాధపడ్డాను అంటున్నాను, నా మనసు బాధపడదు అంటున్నాను. నేను నా అనేది ఏమిటి? ఆ బాధనే. కానీ నేనంటూ ఒకటే ఉంది. వదిలేదనుకోండి, మీరు ఎంపిక చేయండి. చేదు లేని దోసకాయని ఎంపిక చేయదు. దోసకాయ అంటారు, ఊరుకుంటారు. అట్లా జీవుడు, మనసు ఎంపిక అయిన తర్వాత నేనైంది. అందులో వ్యక్తమైన గుణాన్ని నేను అన్నారు. అందులో అహంకారము, కర్తృత్వమే జీవుడుగా ఉన్నాడు. అట్లానే నేనేం చెబుతున్నానంటే, నేనంటూ ఏమీ లేదు. ఒక గుణం మనసులో ఎంచి ఒక కదలిక, చైతన్యం వచ్చింది అంటే
అదే నేను కిందగా కనపడుతుంది. నేను అంటూ ఒకటి ఏం లేదు. అది వ్యక్తమైనప్పుడు నేనైపోయింది. ఒక పరిధి వచ్చేసింది కదా, పరిధి దానివల్లేగా వచ్చింది, వ్యక్తమైన గుణం వల్లేగా పరిధి వచ్చింది. అందుకని నేను అంటున్నాను. బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నంలో నేను అంటే మీకు వచ్చిన దాన్నే నేను అంటున్నారు. అది మాయమైపోగానే నేను కూడా మాయమైపోయింది. అంటే ఇప్పుడు లేచున్న జాగృతంలో నేను, నా జ్ఞానం ఎప్పుడు వస్తుంది, నాకు ఆత్మదర్శనం ఎప్పుడు అవుతుంది, నాకు దైవ దర్శనం ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి మీ మనసులో వ్యక్తమైంది? ఒక ప్రశ్న, ఒక గుణము, ఒక అనుమానము, ఓ ప్రశ్న. ఇప్పుడు నేను అనేది ఏంటో తెలుసా అండి? ఆ ప్రశ్న ఉంటే నేనుంది, కానీ ప్రశ్న లేకపోతే నేను లేదు. ఇప్పుడు అయిందా రవి గారు? సరే, ఇప్పుడు నేను ఎవరు అన్న ప్రశ్న, నేను ఎవరు ఓ ప్రశ్న అన్నాం. దీన్ని ఏమంటారు చెప్పండి? నేనెవరు అన్నది ఏంటి? ఒక ప్రశ్న. ప్రశ్న అంటే కోరిక అన్న ప్రశ్న అన్న. ప్రశ్న అంటేనేమో ప్రశ్నించటం అనుకోండి. పొద్దునే వచ్చింది అంటే, పొద్దున మనసుకి ఏం బోధ వచ్చిందంటే, గమనించిన విషయం, సత్యం గమనిస్తుంది కదా చైతన్యం. అది ఏంటంటే, ఇప్పుడు రవి గారు నేను అంటున్నాను, నేను బాగుంది, ఇది ఇట్లా ఉంచండి. భాష. ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది ఏంటంటే, అసలు మనం భగవంతుడిని చూస్తున్నామా? భగవంతుడితో మనం మాట్లాడగలమా? భగవంతుడిని భౌతికంగా చూడగలమా? ఒక ప్రశ్న. భగవంతుడితో అసలు మనం మాట్లాడగలమా? రెండోది. ఒకవేళ మాట్లాడితే ఎట్లా ఉంటుంది, మాట్లాడిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఇవే కదా. ఇప్పుడు మీకున్నదా స్వామిని చూడాలని? నన్ను అడుగుతారు, మీరు ఆంజనేయ స్వామిని చూశారంట, ఉంటే ఎట్టున్నాడంట. ఇవంతా దీనికి వేదాంతం చెప్పింది. రూపనామాలు అయితే కనపడి వెళ్ళిపోతాయి, ఈ అవతారం కూడా వెళ్ళిపోతుంది. ఇది ఎంత వెళ్ళిపోతే దర్శనం గురించి చెబుతున్నాను. ఇప్పుడు మీరున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు తెలియాలంటే నేనేం చేయాలి? మీకు కూడా తెలియాలంటే నేను మాట్లాడాలి కదా. నేను మాట్లాడితే మీకు తెలుస్తుంది, నా మనసులోది మీకు తెలుస్తుంది కదా. మీ మనసులోది నాకు తెలియాలంటే మాట్లాడాలిగా. మీరే మాట్లాడాలి. బయటికి మాట్లాడితే బయటకు వచ్చేదే మాట్లాడు కదా. బయటికి రాకుండా ఉండే మాటనే ఉంటారు ఆలోచన. ఎందుకు వచ్చింది అసలు మీకైనా నాకైనా? ప్రేరణే లేండి. ఇప్పుడు ఆకలి ఉందనుకోండి, ఆకలి అయిందన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆకలి వచ్చింది కాబట్టి అది సరే. కానీ జీవన వ్యవహారంలో ఒక ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఆలోచన మాటల రూపంలో ఉంది. మాట్లాడితే మాట అయింది, మాట లేకపోతే మనసుకు ఆలోచన అయింది. ఆలోచన విషయంలో క్రియ జరగాలిగా, కర్మ జరగాలిగా, వ్యక్తీకరించాలి. కాబట్టి ఆలోచన అనే ఒక ప్రక్రియ జీవనంలో వచ్చింది, జీవుడికి వచ్చింది కాదా? మీరు ఎట్లా వ్యక్తం చేస్తారు? మీ మనసులో ఆలోచన లేకపోతే మాట చెప్పలేరు. మాట వల్ల ఆలోచన లేని మాటలే ఉన్నాయి. మాట లేని ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచన లేని మాట ఏముంది? మాట అంటే బయటికి వ్యక్తమైంది, ఆలోచన లోపల వ్యక్తమైంది. అయిందా రవి గారు? ఇప్పుడు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఏం చెబుతున్నారు? వ్యక్తీకరణ కోసం, వ్యవహారం కోసం వచ్చింది. జీవన వ్యవహారం కోసమే ఆలోచన వచ్చింది. రైట్. మీకంటూ మీకోసం ఆలోచన కావాలా? మీకంటూ మీ మనసుకు మీకు తెలియటానికి ఆలోచన కావాలా? ఒక అనుభవం కావటానికి. వ్యక్తీకరణ కోసమే నాకు ఆలోచన. అంతేనా? ఒప్పుకున్నా? క్లియర్గా ఉంది కదా. మరి మీకు ఒకటి ఆలోచన లేకుండా తెలిసే అవకాశం ఉందా? మీకు ఆలోచన మీ నుంచి మీ మనసుకి ఆలోచన లేకుండా మీకు తెలిసే అవకాశం ఉందా? ఉంది. మొహమాట పడకండి. మీరు అయితే సరే, అయితే బాగుంది. కాబట్టి మీ నుంచి మీకు ఒక అనుభవం తెలియాలంటే మీకు ఆలోచన అయితే అక్కర్లేదు.
నాకు తెలియాలంటే మాటలు కావాలి, లేదా మాటలు అక్కర్లేదు. మీకు ప్రాసెస్ అర్థమవుతుందా? వ్యవహారం అంటే మీ నుంచి మీకు ఏదన్నా మనసుకు తెలియాలంటే దాని కదలిక చాలు. దానికి ఎట్లా మన మెలకువ, ఓ నిద్ర, ఓ ఆకలి, ఓ బాధ, ఇది అనుకుందాం ఉదాహరణకి. చాలా ఇది ఇంపార్టెంట్ అయిన ఇవన్నీలో ఎన్నో యోగ రహస్యాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అయిందా? మరి ఇప్పుడు ఇక దైవం గురించి ఇప్పుడు మీకు దేవుడు మాట్లాడాలి. పెద్దలు ఏం చెబుతున్నారు? నువ్వు అదే, దైవం కూడా అదే, పరమాత్మ అదే అని చెబుతున్నారు. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? దేవుడు కనపడతాడా, మాట్లాడతాడా కదా? ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? నేను వ్యక్తీకరణ కోసం, తెలియటానికి మాట్లాడాలి, వ్యక్తీకరించడానికి మాట్లాడాలి. మీకు తెలియటానికి అక్కర్లేదు, అనుభవానికి అక్కర్లేదు. క్లియర్గా ఉందా? అయిందా? ఇప్పుడు సంతోషము, ఆనందము, మెలకువ ఉదాహరణకి తెలియబడుతూనే ఉందిగా. ఆలోచనగా వస్తే నాకు చెబుతారు, మాటగా వస్తే నాకు తెలుస్తుంది, అవతల వ్యక్తికి చెబుతారుగా. భాష కూడా నీకు అతనికి మధ్య వారధి, అంతే. అయిందా రవి గారు? ఇప్పుడు ఒక మంచి అందమైన పక్షి ఒక నెమలి నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చూసిన తర్వాత మీ మనసుకి ఏమొస్తుంది? వచ్చాక ఏమంటారు? భలేగుంది అంటారు. అది వ్యక్తీకరణ. ఆలోచన తర్వాత వ్యక్తీకరణ. ఈ మనసుకి మీకు అందిన ఆనందం అనుభవమా, అసంతోషమో, శాంతో అనుభవమా కాదా? ఆ అనుభవంకి ఆలోచన అయితే లేదు, మాటలు అయితే లేదు. మాటలు వచ్చిందా నా కోసం, ఆలోచన వచ్చిందా నాకు వ్యక్తీకరణ కోసం, ఇతర కోసమే. మీకుగా సంతోషం వచ్చింది కదా. భాష ఎందుకోసం చెప్పండి? ఇంకోళ్ళకి తెలియటం కోసం, తెలియటం కోసమే కదా. అయిందా? ఇప్పుడు ఆ నెమలి చూడటం వల్ల, నెమలిలో ఉన్న చూడటం వల్ల వచ్చిన సంతోషం, పరమాత్మ పెట్టిన నెమలి చూడటం వల్ల, ఈ ప్రకృతి వల్ల, ఈ సృష్టి వల్ల, పరమాత్మ వల్ల వచ్చే ఆనందాన్ని మీకు చెప్పాలి, అంతే కదా. మీతో మాట్లాడాలి ఆయన, పరమాత్మ మాట్లాడాలి మీతో, మీకు తెలియజేయాలి. మీకు వ్యక్తీకరణకి తెలియటమే మీకు అవసరమే. అయితే మనిషి అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు, ఆలోచనలు అక్కర్లేదు. తెలిసింది మీకు అందింది అంటే మాట్లాడినట్ట. నీకు అర్థం కాలేదా? చెప్పు. అర్థం కాకపోతే చెప్పు. ఆలోచనతో, మాటలతో, మనిషితో పని లేదు అక్కడ. మీకు తెలియటమే ముఖ్యమైతే, ఆయన భాష మీకు తెలియటమే ముఖ్యమైతే, ఇప్పుడు రవి గారు మీరు ఎవరో బంధువుల కోసం, మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, 15 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు. అతను వస్తే మీరు చూస్తే ఏమవుతుంది? ఒకవేళ మాట్లాడితే కనపడితే సంతోషం, మాట్లాడితే సంతోషం కదా. ఈ సంతోషం అన్నదాన్ని మీకు కలిగాక అది మీ ఎక్స్పీరియన్స్, యువతలదంతా కార్యం. ఇప్పుడు మీ పిల్లవాడు వచ్చాడు, వాడు చూశారు, మీరు మాట్లాడు, ఇప్పుడు మీకేమొచ్చింది? వచ్చింది కదా. ఈ సంతోషం అనే ప్రక్రియ ఆలోచనకి, మాటకి, వ్యవహారానికి ఆవలే అయితే భాష పూర్తయిందా అవ్వలేదా? కాబట్టి భగవంతుడు మీతో మాట్లాడటం అంటే ఆయన గుణం ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని రూపనామాలు లేకుండా, భాష లేకుండా అందిస్తాడే, అది మౌన సంభాషణ, పరమాత్మ యొక్క భాషణ. అట్లానే నిద్రలో మీరున్నారా? నిద్రలో మీరున్నారా? మీకు లేరు కదా. ఇప్పుడు చెబుతున్నారు అనుకోండి, నేను ఉన్నా అని చెబుతున్నాడు, మీకు తెలియదు. కానీ పరమాత్మ యొక్క భాష ఏమిటి, ఆయన లక్షణం ఏమిటి చెప్పండి? ఆనందం. మీకు నిద్రలో ఆనందం వచ్చిందా, రాలేదా? వచ్చింది. మరి ఆయన ఉన్నాడా? మాట్లాడా? పోనీ కనపడ్డా? లేడు. కానీ వచ్చిందా, రాలేదా? ఆయన లక్షణం మీకు తెలిసిందా? ఇప్పుడు మీరున్నారా? లేరు. కానీ తెలియబడిందా లేదా? నేను లేకపోయినా నాకు తెలిసింది అని నిన్న చెప్పాను నేను. అది గతంలో వర్తమానం తెలియబడింది కదా. ఎట్ట తెలియబడదు మరి? భాష లేదా, మనిషి లేడా,
మరి మీ స్వీయ అనుభవం ఉంటున్నారు, మీరు లేరు ఉంటున్నారు, ఎందువల్ల తెలియబడదు. అది భగవంతుడి భాష. అందుకని ప్రతి వారము కూడా నిద్రలో, ప్రతి వారము కాదు, ప్రతి క్షణము కూడా పరమాత్మ భాషిస్తూనే ఉన్నాడు ఆనందంగా. అంటే ఆయన సహజమైన శాంతి, సహజమైన గుణం ఏదైతే ఉందో, ఉన్నాను అన్నది ఎరుక, సహజ స్థితి ఏదైతే ఉందో, సహజ స్థితిలో భాష లేకుండా మాట్లాడుతున్నాడు, నోరు లేకుండా మాట్లాడుతున్నాడు, నువ్వు లేకుండా నీకు చెబుతున్నాడు, ఆయన లేకుండా ఆయన చెబుతున్నాడు. ఇట్లా భగవంతుడి యొక్క సహజ ప్రక్రియ ఏది ఉందో అదే పరమాత్మ యొక్క అనుభవం. రూపనామాలు అక్కర్లా. మరి రూపనామాలు ఉన్నాయా, మరి అనుభవాలు అవుతున్నాయి కదా అంటే ఉండవచ్చు, ఉండలేమండి. అది నేను చెప్పట్లే. మీ ఏ అనుభవానికి కూడా భాష అక్కర్లేదు. మీరు పొందే అల్టిమేట్ రిజల్ట్ ఏదైతే ఉందో, అల్టిమేట్ రిజల్ట్, అంతిమ ఫలము, అంతిమ సత్యము, అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం సహజమే అయితే, పూర్వస్థితి అయితే తప్పనిసరిగా అది భాషకు సంబంధించింది కాదు, ఒక ప్రక్రియ కాదు, రెండింటి మధ్య జరిగే ప్రక్రియ కాదు, ఏకం కూడా కాదు, ఏకంలో జరిగే ప్రక్రియ కూడా కాదు. నిద్రలో ఏముంది మరి? నువ్వు రాత్రి నేను నిద్రపోయానండి, నీకు తెలుసా? నాకు తెలియదు. ఎట్లా ఉంది? బాగుంది. నేను లేనుంటున్నావు, నాకు తెలుసుంటున్నావు, బాగుంది అంటున్నావు. ఆ బాగుంది, చాలా బాగుందండి అని ఒక ప్రకృతి చూస్తే, ఒక దైవాన్ని చూస్తే, ఇష్టమైన గురువుని చూస్తే ఆ కలిగే స్పందన, అనుభూతి, అనుభవం ఏదైతే ఉందో దానికి రూపనామాలు లేవు, అక్కర్లేదు, భాష లేదు. అది అపౌరుషేయం. మీకు అర్థమైందా రవి గారు? చాలా అద్భుతంగా. కాబట్టి పరమాత్మ కనపడతాడా అంటే నిద్రలో ప్రతి వాళ్ళకి కూడా ఆయన స్వరూపాన్ని మనకు అందిస్తున్నాడు. మరి కనపడలేదుగా అంటే అక్కర్లేదు. మరి మాట్లేదుగా, అక్కర్లేదు. అందించట్లేదా అంటే అక్కర్లేదు. మరి పొందాను అంటున్నావే, అక్కడికి డైరెక్ట్, అది డైరెక్ట్. ఎట్లా ట్రాన్స్మిషన్, ఇప్పుడు ఇదివరకు కేబుల్ సిస్టమ్ అన్నారు, వైర్లు అన్నారు, ఇప్పుడు ఏదో ఫైబర్ సిస్టమ్ అంటున్నారు, అదంతా పోయి డైరెక్ట్ శాటిలైట్ అన్నమాట. శాటిలైట్ లింక్ ఎట్లయితే ఉందో, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రవి గారు, ఇది పరమాత్మని చూడొచ్చా లేదా అంటే ప్రతి వారు కూడా ఎప్పుడైతే నేను లేదో, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను లేనప్పుడు, కర్తృత్వ భావం లేనప్పుడు, కోరిక లేనప్పుడు మీకు భాష ద్వారా, మీ ఆలోచన ద్వారా, మాట అంటే భాష, ఆలోచన అంటే మీ మనసులో ఉంది, అది కూడా లేనప్పుడు ఉండేది అనుభవం. ఆ అనుభవానికి భాష లేదు. ఆలోచన ఎందుకు వచ్చిందంటే వ్యక్తం చేయటానికి. మరి నీకు ఎట్లా వ్యక్తమైంది అనే ప్రక్రియ ఏదైతే ఉందో దానికే తెలియాలి అంటే నియమిత కర్మ చేయాలి. నియమితము అంటే ఏది ఉంటే అది అనుభవంలోకి వస్తుంది. రవి గారు, మీకు ఆనందం కావాలా వద్దా? కదా. ఇప్పుడు ఈ దేహం తెలుస్తుంది అనుకోండి, మరి అన్నీ తెలుస్తున్నాయిగా, సంతోషం, దుఃఖం, ఎన్నో సంఘటనలు. మరి కళ తీసుకుందామా? అట్లా అంటే దేహం తెలియకూడదు, ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదు, కేవలం ఆనందమే కావాలి. దేహం ఉండకూడదు, మనసు ఉండకూడదు, కేవలం ఆనందమే ఉండాలి. ఎక్కడ వస్తుంది ఇది మనకి? ఎక్కడ వస్తుంది? నిద్రలో వస్తుంది. గాఢ నిద్రలో అందరికీ కూడా దేహం ఉండట్లేదు, మనసు లేదు, ఆనందం అయితే వస్తుంది. ఇది నియమిత కర్మ. మీ నిద్రావస్థ, సుషుప్తి ఏం చెబుతుంది అంటే పరమాత్మ యొక్క నియమిత కర్మ. ఈ నియమాలు ఉంటే ఆనందం వస్తుంది. అంటే ఇవి ఉండకూడదా ఇప్పుడు అంటే, మరి ఇప్పుడు దేహము ఉంది, మరి మనసు ఉంది, మరి ఆలోచనలు ఉన్నాయి. కోరిక వేరు, ఆలోచన వేరు. కోరిక వేరు. కోరిక మనసులో భాష లేని స్పందన. కోరిక. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక యోగ రహస్యం చెప్పాలి, యోగ అనుభవం. పొద్దున స్వామి చెబుతున్న మాట ఏంటి అంటే 3 రకాలు ఉన్నాం మనం. ఒకడు జీవన్ముక్తుడు, అవతార పురుషులు, రమణ మహర్షులు వారు, భగవాన్ శివానంద గురుదేవులు వారు, ఇట్లాంటి మహానుభావులు, వాళ్ళ అవతారాలు. రాముడు, కృష్ణుడు,
ఓ సప్త ఋషులు అవతారాలు వ్యక్తమయ్యారు. అయితే జీవన్ముక్తులందా, జ్ఞానులందా. ఇకపోతే రెండోది ఏమిటి రవి గారు, జ్ఞానులు కాకుండా ఆ స్థితిలో ఉన్నవాడు, ఇక లేకుండా మామూలుగా ఇట్లా ఇందాక పరమాత్మ చెప్పినట్టుగా ఏదో బద్ధకంతోనో లేదా ఇచ్చితోనో ఏదో ఉండే ఒక జీవన కర్మల రూపణలో భ్రష్టత్వం కాదు, కానీ మూఢాచారం నిన్న చెప్పా. ఇవి 3 ఉదాహరణలు చెప్పదలుచుకున్నా ఎట్లా ఉంటుంది. ఒక పసిపిల్లవాడిని తీసుకోండి, స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు మీరు పక్క నుంచి వెళ్తుంటే చూడండి, అన్నీ చూస్తుంటాడు. అన్నీ కోరిక ఉందా వాడికి? కోరిక లేదు, కానీ అన్నీ చూస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. అంటే బుద్ధి లేదు అక్కడ, మనసు లేదు, బుద్ధి లేదు, కావాలని కోరిక లేదు, కానీ ఆ కదలిక మాత్రం సహజంగా ఒక పక్షిలాగా కోతికి చూడండి అట్లా చూస్తుంటుంది, అన్నీ గమనిస్తుంటుంది. ఇది ఒక స్థాయి. జీవన్ముక్తిది ఒక స్థాయి. ఇప్పుడు మనలాంటి వాళ్ళం, ఇప్పుడు మనం ఎదిగాం. ఇప్పుడు మీరు స్కూటర్ మీద పోతున్నారు, ఒక కొత్తది కనపడేటట్టు చూస్తారు. సొంతం చేసుకోవాలనో తెలుసుకోవాలనో ఏదో ఒక ప్రక్రియ. అంటే బుద్ధి ఉంది, కోరిక ఉంది, ఆలోచన నిన్ను ఉన్నాయి. మరి పిల్లవాడు కూడా చూస్తున్నాడు మీలాగనే. మరి వాడి కోరిక ఉందా? లేదు, కేవలం చూస్తున్నాడు. ఇది దేని లక్షణం? జీవ లక్షణం. జీవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ముందు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. పశుపక్షాదులు పరిణామక్రమం అయిందే. మరి జీవన్ముక్తుడు ఎట్లుంటాడు? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇక్కడ ఒక రహస్యం ఏమిటి అంటే, చంటి పిల్లవాడు ఎందుకు వచ్చాడో, అసలు ఈ కదలిక కూడా ఎందుకు వచ్చింది, ఇది ఒక తెలియని కదలిక. చంటి పిల్లవాడికి తెలియకుండా చైతన్య కదలిక, మనకి తెలిసి బుద్ధితో కదిలే కదలిక చైతన్యం, అదే మనసు అంటున్నాం. అయిందా రవి గారు? అసలు ఈ పిల్లవాడికి కూడా మనం కోరిక లేదు, ఏమీ లేదు, ఎందుకు చూస్తున్నాడు అంటే ఒక సామాన్యమైన సహజమైన కదలిక. అంటే ఆ కదలిక ఎందుకు ఉంది అంటే, వాడు చిన్నగా ఏమవుతాడు, ఎదిగి 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 అది కావాలి, ఇది కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలి. ఇప్పుడు మనం నేర్పవచ్చు, వాడు నేర్చుకోవచ్చు, ఏదన్నా జీవన విధానం అయితే అంతే కదా. అయితే అణిగిపోయి ఉన్న వాసనలు ఏవైతే ఉంటాయో అది చిన్నగా కోరిక రూపంగా, కోరిక ఇంకా భాష ఆలోచన రాల, కానీ విధానం అది. ఇప్పుడు మీరు నిద్రపోయారు రవి గారు, ఏమన్నా కోరికలు ఉన్నాయా? నిద్ర లేస్తుండగా కోరికలు ఏమున్నాయా? ఆలోచనలు వచ్చాక ఏమవుతాయి? మీకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికల కోసం లేస్తారు. ఊరు వెళ్ళటము, ఇంట్లో పని చేయటము, ఉద్యోగానికి వెళ్ళటం, ఏదో. అంటే కోరికల తర్వాత ఆలోచన రూపంలో వ్యక్తం అవుతాయి. ఈ మెలకు ఎందుకు వచ్చింది అంటే కోరిక ఉండడం వల్లే మెలకు వచ్చింది. పిల్లవాడు కూడా చిన్నగా అటు ఎదుగుతున్నాడు. ఇది అర్థమవుతుందే, శ్రమగా ఉందే? అట్లా మనలాంటి జన్మకి ఎందుకు వస్తుంది అంటే, వాసన రూపంలో చైతన్యం ఏం చేస్తుంది, ముందు అమాయకంగా శిశుప్రాయంలో, ఆ తర్వాత తెలిసి అట్లా ఏదో ఎదుగుతుంది. జ్ఞానికి, నేను పోయిన వాడికి, జీవన్ముక్తుడికి మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే, చంటి పిల్లవాడికి ఏమో ఉట్టికి ఎట్ట చూస్తాడో, కానీ జ్ఞాని జీవన్ముక్తుడు ఏం చేస్తాడంటే ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు, లోపలే ఉండదు. కానీ ఎందుకు వచ్చాడు అంటే సృష్టిలో అది ఒక సంప్రదాయం. అవతారం ఎందుకు వచ్చింది అంటే, అది పోయాక కూడా ఎందుకు వచ్చింది అంటే, కోరిక లేకపోయినా గాలి ఎందుకు కదిలింది, కోరిక లేకపోయినా సూర్యుడు ఎందుకు దించాడు, కోరిక లేకపోయినా నది పుట్టి ఎందుకు సముద్రంలో కలిసింది లాగా అవతారాలు వ్యక్తమవుతాయి. కానీ మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే, కోరికలు ఉన్నాయి కాబట్టి దీనికోసం వస్తుంది మనసు. అసలు మొదటి కథలకి ఎందుకు వచ్చింది మనసుకి, జీవన్ముక్తుడికి అంటే, వాడికి అసలు ఏది లేదనుకోండి, ఒక మా రాఘవేంద్ర స్వామిలాగా, మా అంతరాలయ రాఘవేంద్ర స్వామిలాగా జీవనం అంటే మళ్ళీ ఇటు రారు, రామకృష్ణుల వారిలాగా. ఇంకా వాళ్ళు అందులో అనంత ఎక్కడో వెళ్ళిపోతారు, ఇక రారిక. ఒకవేళ వాళ్ళకి ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఈ జ్ఞానాన్ని అందించాలి, కృష్ణ పరమాత్మ అనేక జన్మలుగా వస్తున్నాను అందిస్తున్నాను అంటే, అదేమవుతుంది అంటే కోరిక ఉండదు అక్కడ, కానీ వ్యక్తం అవ్వాలిగా సృష్టిలో మెలకువలాగా, ఒక మామూలు మెలకువలాగా, ఏ కోరిక లేని మెలకువలాగా, కోరికతో వచ్చే మెలకువలాగా, కోరిక లేకుండా మామూలుగా అట్లా ఈ ఇంత రకంగా లోపల చైతన్యం ప్రక్రియలు ఉంటాయి. మీకు అర్థమైంది? జీవన్ముక్తుడి స్థితి అది నియమిత కర్మ. నియమితము అంటే అర్థం ఏమిటి అంటే, నేనెవరో పోతే కానీ అట్లాంటి
పూర్తిగా ఈ అనంత కర్మలో కలిసిపోవటం, అనంత విశ్వ చైతన్యంలో, లేదా పదే పదే జీవకారుణ్యంతో భక్తుల మీద దయతో రావటం కోరిక లేకుండానే అది వస్తుంటుంది సహజంగా. అదే అనుగ్రహం అన్నారు గురువుగారు. ఎందుకు ఈశ్వరుడికి అనుగ్రహం గురువుగా వస్తాడంటే అనుగ్రహం అది జీవుడి మీద. అందుకే గురువు వైభవం గొప్పది. గురువు దర్శనమే జీవుడి మీద, గురువు పరమాత్మకు ఉండే దయ వల్లే గురు రూపంలో వస్తారు. అది గురువు వైభవం. అది గురువు వచ్చేదే జీవుడి కోసం. ఉన్నారా జీవులు ఉన్నారా లేరా అంటే ఇవన్నీ పూర్వజన్మలు ఉన్నాయా లేవంటే ఇప్పుడు నేను ఉన్నాగా బాధలు ఉన్నాయిగా, ఇది ఉంది అంటే అది ఉంది, అది ఏవి లేకపోతే లేవు అనుకోండి. నిద్రలో ఏం లేవు కదా, ఈ ప్రశ్న లేదు కదా. ప్రశ్న ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే క్లియర్ అయిపోతే అనుమానం పోతే లేదు. కాబట్టి ఇక్కడ నియమిత కర్మ, పరమాత్మ కృష్ణ పరమాత్మ నియమిత కర్మ అంటే ఏ నియమాలు? నేనెవరో పోవాలి, నేనెవరో తెలియాలి అంటే కర్తృత్వ భావన, నేను అన్న భావన, నాది అన్న భావన. ఇందాక మీతో ఒక మాట చెప్పాను నేను, కోరిక వేరు ఆలోచన వేరు. రవి గారు, ఆలోచన కోరిక అన్నది భాష లేని మనసు కదిలిక. ఆలోచన అన్నది భాషతో మనసు కదిలితే ఆలోచన అవుతుంది. ఎట్లా? ఆకలి కోరిక అనుకోండి, ఆకలిని కోరిక అనుకోండి, ఫలానా తినాలనుకున్నది ఆలోచన అనుకోండి. సింపుల్గా మీకు అర్థం అవటానికి. ఆకలికి భాష లేదు. మా నాన్న అంటుండేవాడు అప్పుడప్పుడు, నాకు జీడిపప్పు మిఠాయి అయితే ఆకలి అవుతుంది అంటాడు. జీడిపప్పు మిఠాయి ఆకలి అయ్యాక మీరు ఏం తినాలో మీకు వస్తుంది. హోటల్కి ఆకలితో వెళ్తారు, ఏం తినాలి? అందరూ అన్నమేం తినరు. ఒకడు బిర్యానీ తింటాడు, ఒకడు ఫ్రైడ్ రైస్ తింటాడు, ఏవేవో వాళ్ళకి ఏం కావాలో అది ఆలోచనలో భాగం. ఆలోచన నీ క్రియని నిర్ణయిస్తుంది. ఆకలి నీ కోరిక అంటే ఏం కోరిక ఎట్లా అదే ఆలోచన రూపంలో వ్యక్తమవుతుంది. అట్లా భాష లేదు కదా ఆకలికి భాష లేదు. ఆకలికి భాష లేదు. భాష వస్తే కోరిక అవుతుంది. ఆకలికి భాష వస్తే కోరిక అవుతుంది. కోరిక క్రియాత్మకమైతే ఆలోచన అవుతుంది. మీకు అర్థమవుతుంది? ఇది దీన్ని మనం ఈ విధానాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే అట్లా నియమిత కర్మ అంటే ఇక్కడ ఈ నేను అన్నది ఎప్పుడైతే అహంకార రహితమవుతుందో, కర్తృత్వ రహితమవుతుందో అప్పుడు వాడు నేనెవరు అన్నదానికి వాడికి అర్థమవుతుంది. నేనున్న స్పృహతో, భాషతో, ఆలోచనలతో, ఈ అరిషద్వర్గాలతో ఆ సత్యదర్శనం కాదు. కాబట్టి అప్పటి వరకు కూడా ఇది ఆ కర్మ ఈ కర్మ అనిగా అది పోగొట్టుకొని చెయ్యి, అప్పుడు అది నియమిత కర్మ అవుతుంది. అది ఉత్తమమైన కర్మ అవుతుంది, శ్రేష్టమైన కర్మ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నాకు దాహం అయింది, బద్ధకం, ఇటు తేప ఎవడు చేస్తాడు, ఇదంతా వద్దు, అన్నం ఎవరు తెచ్చుకుంటాం, మాయ చేసి మంత్రం చదివి అన్నం నాకు కావాల్సింది తెచ్చుకుంటాం. అదంతా కూడా ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? దేహం వదిలిపెట్టాడు కానీ దేహాత్మ భావం వదిలిపెట్టలే. ఇది మీకు మళ్ళీ ఒకసారి మనం పాత మాటలు గుర్తు తెచ్చుకుంటే స్వప్నం అంతా దేహాత్మ భావన, దేహ భావన, ఇక్కడ దేహాత్మ భావన, జాగృతం. ఇప్పుడు నాకు బద్ధకం వేస్తున్నది, నేను నీళ్ళు వద్దనుకున్నా యోగాన్ని ఆశ్రయిస్తా, దేహాత్మ భావన వదిలిపెట్టే కానీ దేహ భావన అంటే నేనుంది. ఈ నేనున్నంతకాలం కర్మ నేనుంది కాబట్టి కర్మ ఉంటుంది, అది కర్మే. నేనున్నంతకాలం కర్మ ఉంటుంది. రవి గారు, దేహ భావన ఉంటే కూడా కర్మ ఉంది. దేహాత్మ భావన ఉంటే కర్మ బద్ధుడైపోతాడు, కర్మకి బద్ధుడైపోతాడు. దేహ భావన ఒకవేళ దీన్ని వదిలిపెట్టినా కానీ మాది మూఢాచారము, భ్రష్టాచారం అవుతుందే తప్పితే పూర్తి జ్ఞానం అయితే కలగదు, మిడిమిడిగా ఉంటుంది, కపటం అవుతుంది. ఇక్కడ కపటం అంటే దేహాత్మ భావన ఒకటి, దేహ భావన అంతా కపటమే. దేహ భావన అంతా కూడా కపటం అంటే సూక్ష్మ శరీర యానం అంట. ఈ పెద్ద కర్మ ఎందుకు అయింది అంటే ఏమో ఒక రూపాయి పెడితే అన్నం వస్తుంది. రామకృష్ణ పరమహంస వారు కూడా ఎవరో ఒక ఆయన ఇట్లా సంకేతంగానే లైట్ వచ్చేది, అతనికి ఆ విద్య వచ్చింది.
రామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళారు. ఏం చేసావు దీనికి అన్నారు. అంటే 25 ఏళ్ళు తపస్సు చేశా అన్నారు. ఒక పావలా రూపాయి పెడితే లైట్ అగ్గిపుల్లు వస్తుంది, 15 పైసలు పెడితే దీనికి 10 ఏళ్ళు తపస్సా. చూసారా, 15 ఏళ్ళు 25 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ ఎందులోకి వచ్చాడు, ప్రపంచంలోకి వచ్చాడు. ఆ లోపల కోరిక దేహభావన, దేహాత్మభావన యువతల్లోకే వచ్చాడుగా. అట్లా మళ్ళీ రామకృష్ణుల వారి దగ్గరికి ఒక ఆయన అట్లా నీళ్ళ మీద నడిచి వచ్చాడు. ఏం చేసావు దీనికన్నా, 30 ఏళ్ళు తపస్సు చేశాను, మంత్రసిద్ధి అయింది, ఇప్పుడు ఎక్కడైనా సముద్రం అయినా అవతలగా నడుస్తాను. ఓ అట్లానా, ఏం పావలా ఇస్తే పడవ అవతలకి చేరుస్తాడు కదా, ఇంత కష్టపడాలా దానికి. ఇది చూసారా, దేహభావన దేహాత్మభావన ఏం చేస్తుంది అంటే మహా అయితే ఇక్కడ సిద్ధులు వస్తాయి, అంతకంటే ఏం రావు. కానీ నేను అనేటువంటి అన్ని కర్మలకి మూలమైన అది పోయి అకర్మ సిద్ధించి జ్ఞానం సిద్ధించే అవకాశం మాత్రం లేదు. అది పెద్ద కర్మ అవుతుంది. పెద్ద కర్మని గురువుగారు ఎందుకు వాడారంటే పదే కర్మ చేయాల్సి వస్తుంది. ఏ పేరు మారుతుంది రవి గారు. ఇప్పుడు హోటల్కి వెళ్ళాం, నాకు ఆకలి అయింది, నేను షడ్రుచులతో భోజనం చెప్పాను, సౌత్ ఇండియన్ థాలీ. ఒకడేం చేశాడు, స్పాట్ బిర్యానీ. ఏ అన్నం కాదా, ఆకలి కాదా, తింటాం కాదా. ఇంకోటి ఏదో ఫ్రైడ్ రైస్ చెప్పాడు, ఇంకోటి ఇంకేదో చెప్పాడు, మొత్తానికి తింటున్న కర్మ కాదా. వాడేమంటాడు, అన్నం తింటేనే తిన్నట్టు, వాడికి అది ఉపవాసం. శుభ్రంగా 25 చపాతీలు తిని ఉపవాసం ఉన్నా అనుకోవటం వాడి కర్మగా హేతు కాదా. వీడు అన్నం తిని హాయిగా నామస్మరణ చేసుకున్నా, వాడు 25 చపాతీలు తిని నేనేం తినలేదు ఉపవాసం, అక్కడ నేనన్న భావం. వీడు నేనన్న కనీసం కొద్ది నయం, వీడు అన్నం తిన్నా స్పృహ కూడా లేదు, కనీసం ఏదో తిన్నాడు నామస్మరణ చేసుకున్నాడు. వాడు చపాతీలు తిని ఉపవాసం పేరు పెట్టుకొని నేను ఉపవాసం ఉన్నా నేను అంటున్నాడు. ఉపవాసం పోయింది, నేను అన్న తర్వాత వాడు పూర్తిగా మాంసాహారి అయిపోయాడు. నేనన్న భావం మాంసాహారం రవి గారు. నేను పోతే ఉండేదంతా శాకాహారమే, శాఖం అది ఉపవాసం. నేను పోతే ఉండేది ఉపవాసం, నేనుండి చేసేవంతా కర్మే. అది సద్గురుదేవులు చెబుతున్నారు. రూపాయి పెడితే అన్నం వస్తుంది, అది వదిలిపెట్టి 6 ఏళ్ళు తపస్సు చేస్తే. ఇది పెద్దలందరూ చెప్పారు ఇప్పటిదాకా, పురాణాలు ఇతిహాసాలు మహానుభావులు రామకృష్ణ పరమహంసాదులు అందరూ చెప్పింది. గురువుగారు ఉదాహరణగా చెబుతున్నారు మనకి. అంటే జ్ఞానం అంటే కర్మ అంటే ఏమిటి రవి గారు, కర్మ అంటే ఏమిటి అని చెబుతున్నారు. ఏంటి అక్కడ కర్మ అని చెబుతున్నారు గురువుగారు. రూపాయి పెడితే దొరికే అన్నాన్ని కర్మే, అట్లానే అది కూడా కర్మ కాదు. నేనన్న భావంతో 25 ఏళ్ళు తపస్సు చేసి యోగ సిద్ధి చేసి అన్నాన్ని దాటితే ఏం చెబుతాడు, నాకు ఆకలి నిద్రలు ఉండవు, నాకుంది ఆకలి దప్పులు ఉండవు అన్నాడు. నేనైతే పోలేదు, ఆకలి దప్పులు పోయినాయి, నేను పోలేదు. నేను పోయిన వాడికి జన్మలే పోతున్నాయి, ఆకలి దప్పులు కాదు. కారణమైన నేను పోతే నీవు, అది అసలు కర్మ. అది కర్మ రాహిత్యం, అది కర్మఫల రాహిత్యము. నేనన్న భావం వదిలిపెడితే కర్మానికి ఫలం ఇచ్చేది ఏది అంటే కర్మ ఫలహేతువు. సర్మకర్మలకి ఫలాన్ని ఇచ్చేది హేతువు అంటే నేను అన్న అహంకారం, అది వదిలిపెట్టు అంటున్నాడు, కర్మని కాదు. అర్థమైందా రే గారు. ఎందుకురా నేను చేశాను అని చెబుతున్నావు. చేస్తే చేసావులేవో, ఎందుకు పదే నేను చేశాను అని చెబుతావు అని అంటారు. అర్థం కాదు. అది అజ్ఞాన హేతువే కానీ జ్ఞానహేతువు కాదు. అజ్ఞాన హేతు అని ఎందుకు అంటున్నారు, తప్పే. మనం అందరం అదే చేస్తున్నాం. అసలు మనసు పోకళ్ళే అట్లా ఉన్నాయి. ఎందుకు అజ్ఞాన హేతు అవుతుంది అంటే మళ్ళీ యువతల దాంట్లోకి వస్తుంది. దేహభావంలోకో దేహాత్మభావంలోకో సిద్ధి పేరుతోనో మరేదో పేరుతోనో ఏదో పేర్లు పెట్టి ఇక్కడిక్కడే రింగుని తిరుగుతున్నామని తప్పితే ఆ గ్లోబులో మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నారే, అట్లానే అయిపోతుంది. అక్కడ యాక్వేరియంలో చేపలాగా అయిపోయాయి. బాధ్యత, కుటుంబ బాధ్యతలు అవి, భార్యాపిల్లల్ని పోషించడం నియమించబడ్డది. నియమించబడ్డది సమాజం అనండి, లేకపోతే కట్టుబాట్లు అనండి, లేకపోతే నువ్వు ఏర్పరచుకున్నావు అనండి. ఇవి నియమించుకున్నవి. నిగ్రహించబడిన ఇంద్రియాలతో నిగ్రహించబడిన ఒకటేమో నిగ్రహించటం, అన్నం మానేసి అవి మానేసి ఏదో తపస్సు చేసి ఒక సిద్ధి సంపాదించడం, అది నిగ్రహించడమే. అలా కాకుండా నేనును పోగొట్టి అదే అసలైన నిగ్రహం. నేననే భావనే లేకపోతే ఇంద్రియాలు కర్మ, అది నిగ్రహం కాదు రేగా. నేనన్న భావం పోయి ఇంద్రియాల్లో
చరించటం ఉత్తమమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అది ఇంద్రియ నిగ్రహం అంటే అట్లా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన బోధ చేశారు గురువుగారు. నీ ఇంద్రియ నిగ్రహం అంటే ఏమంటున్నారంటే గురువుగారు తేలిగ్గా వికారం మనసులో లేకుండా ఏ కర్మ చేసినా కూడా అది ఇంద్రియ నిగ్రహమే. ఏ కర్మ ఏం చేయండి అంటే వికారమే ఏమవుతుంది, కర్తృత్వ భావాన్ని నేను భావాన్ని తీసుకొస్తాం. వికారమే దేహ భావన, వికారమే దేహాత్మ. ఇక్కడ నేనెవరన్న ప్రశ్నకి నేను ఎవరు అన్న సమాధానం ఏంటంటే నేను అన్నది వికారమే. వికారమే ఆకారాన్ని ఆశ్రయిస్తుంది, ఆకారం ఎప్పుడు వికారాన్ని కల్పిస్తుంది. అది గురువుగారు చెబుతున్నారు. నేను ఎట్లా పోతుంది, మనసులో వికారం లేకుండా అన్ని కర్మలు చేయి, ఏ కర్మ అంటారు. ఇది కర్మఫల త్యాగం. ఇక్కడ చేయవలసింది పన్ను వదిలిపెట్టాం కాదు, వికారాలు వదిలిపెట్టు. మీకు అర్థమవుతుంది. ఒక చోట స్థూలంగా వదిలిపెడుతున్నాడు అన్నం వాటిని, నేనన్న దాన్ని ఆ నేనన్న దాన్ని వదిలిపెడితే సూక్ష్మంగా కూడా వదిలిపెట్టినవాడు అవుతాడని గురువు గారు చెబుతున్నారు. న్యాయాధికారి నిర్లిప్తతో తీర్పు ఇచ్చినప్పుడు ఆ కర్మ అతను అంటున్నట్టుగా అట్లా. ఇప్పుడు తప్పులు ఎంతోమంది జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు ఏదో సాక్ష్యాలను బట్టి నిర్లిప్తంగా చెబుతారు, అతనికి ఏ సంబంధం లేదు. ఒక వ్యక్తిత్వమైన ఒక ఉద్దేశంతో పక్షపాతంతో చెప్పడు, కాబట్టి ఆ జడ్జికి ఎప్పటికీ కర్మ అంటది. అట్లానే ఎంత నేను కర్మ చేసినా వికారం లేకుండా, ఏ వికారం అంటే వికారం వల్ల ఒకటే వికారం నేను అన్నది. నేను అన్నదే వికారము అంటే ఒకటి నేను కనపడుతున్న ఆకారం, నేనన్న భావంతో ఉండే సూక్ష్మ వికారం, సూక్ష్మ వికారం స్థూల ఆకారం, ఈ రెండు కలిస్తేనే జీవనం, ఈ రెండు అర్థమైతేనే జ్ఞానం. ఇది కృష్ణ పరమాత్మ నేనన్న భావానికి దాటి అది ఆరంభం చదవండి ఒకసారి. కృష్ణ పరమాత్మ చెప్పింది, ఓ అర్జున, నీవు నియమించబడిన కర్మలను చేయము, కర్మ చేయకుండా కంటే చేయటమే ఉత్తమము శ్రేష్టము. అది ఇక్కడ ఏంటి అంటున్నారంటే కర్మ చెయ్యి, వికారం లేకుండా చెయ్యి. ఆ వికారాలు లేకుండా చేయటమే పరమాత్మ నియమిత కర్మ. పరమాత్మ ఏం నియమం పెట్టాడు అంటే నీకు నా దర్శనం కావాలా, నీకు నీ స్వరూప దర్శనం కావాలా, నేనెవరో నీకు తెలియాలా, మనసును వికారం లేకుండా అన్ని పనులు చేయి. అది నీకు సంబంధం లేదు. కర్మఫల త్యాగము, కర్మత్యాగం కాదు అని పరమాత్మ అద్భుతమైన అనుగ్రహాన్ని మనకు అందించారు. కృష్ణం ముందే జగద్గురు శ్రీ గురుదేవుల పాదపద్మాలకి ప్రణమిల్లుతూ భారత్ మాతకు జై.